ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము వాకింగ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, జీవితపు నూతన సత్యములో నడుచుట. మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. రోమన్ చాప్టర్ 6 verse 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. ఇంగ్లీష్ లో కూడా చదువుకుందామండి. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in a newness of life. Walking in newness of life. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి చాలా మంది కూడా కొత్త జీవం కావాలని కోరుకుంటారు, కానీ కొత్త జీవనము కాదు. మెనీ పీపుల్ వాంట్ న్యూ లైఫ్ వితౌట్ న్యూ లివింగ్. ఆ కొత్త జీవితము జీవించకుండానే ఆ కొత్త జీవం కావాలని చెప్పి కోరుకుంటారు. పిల్లరా, అర్థమైంది అనుకుంటాను. ఆ యొక్క న్యూ లైఫ్ కావాలని కోరుకుంటారు, కానీ జీవించటానికి మరి కాదు. బట్ ద గాస్పల్ నాట్ ఓన్లీ బ్రింగ్స్ పార్డన్. కాబట్టి కానీ మనకు సువార్త చెప్పేది ఏంటంటే మరి మనకు క్షమాపణ ఇవ్వటమే కాదు, కానీ అది మనల్లో మార్పును కూడా తెలియజేస్తుంది. ఒకడు మారు మనసు పొంది తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యం వెళ్ళాడు. అన్లెస్ అండ్ అంటిల్ హీ ఈస్ బోర్న్ అగైన్. మార్పు, ఆ యూటర్న్ అనేటటువంటి హృదయ మార్పు, ఆ కఠిన హృదయము మార్పు అనేటటువంటిది చాలా అవసరము. మరి క్రైస్తవులుగా మనల్ని మరి ఈ రీతిగా నడుచుకోవాలి అని చెప్పి సిట్ వాక్ అండ్ స్టాండ్ అని చెప్పి వాచ్మెన్ నీ గారు భక్తుడు మరి ఒక గొప్ప పుస్తకం రాసి ఉంటున్నాడు. పిల్లల చాలా పాపులర్ బుక్ అది. Christians are called to walk in something real and fresh. కాబట్టి క్రైస్తవులు పిల్లల నడుచుకోవటం అనేటువంటి క్రిస్టియన్ వాక్. పిల్లల వాక్ వర్ది ఆఫ్ ద, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్టుగా నడుచుకొనుడి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి నడుచుట అనేది నిజమైనదిగా తాజాగా ఉండేటట్టు పిలువబడ్డాం. పిల్లలు వీఆర్ కాల్డ్ టు వాక్ ఇన్ సంథింగ్ రియల్ అండ్ ఫ్రెష్. కాబట్టి వాకింగ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది ఈరోజు మన యొక్క అంశమై ఉంటున్నది. దీన్ని కొంచెం మరి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. వాకింగ్, నడుచుట. పిల్లారా, చిన్న పిల్లలు వాళ్ళు జస్ట్ సిట్, కూర్చోటానికి ప్రయత్నిస్తారు, తర్వాత పడుతూ లెగుస్తూ నిలబడటానికి స్ట్రైట్ చేస్తారు. దాన్ని ఆత్మీయంగా ఎదిగితే బలాభివృద్ధి శక్తిని పొందినప్పుడు వాళ్ళు నడచటం అనేటటువంటిది క్రైస్తవ మరి నడక అన్నటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ డైలీ కాండక్ట్, దినసరి ప్రవర్తన, కాండక్ట్, హ్యాబిచువల్ లైఫ్ స్టైల్, అలవాటైనటువంటి జీవన శైలి. మన యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్. పిల్లారా, ఒకప్పుడైతే లెగిచిన వెంటనే పాపపు స్వభావాలు, పాపపు తలంపులు, మనం ఎప్పుడు కూడా మన యొక్క పాదాలు పాపం వైపుకు నడిపిస్తుంటవి. చేతులు కానివ్వండి, తలంపులు, చూపులు, క్రియలు, ఇవన్నీ కూడా పాపపు దుష్టత్వంతో నిండి ఉంటవి. కానీ ఇప్పుడైతే మనలో జీవన శైలి కూడా మారిపోతుంది. లైఫ్ స్టైల్, మన యొక్క జీవితం, లైఫ్ డైరెక్షన్ మనది అంతా కూడా క్రీస్తు యొక్క మార్గంలో మనం నడుచుతాము. ఆయన నడిచినటువంటి మార్గంలో, సిలువ మార్గము, మరి విశ్వాసంతో కూడినటువంటి మార్గము. కాబట్టి ఆ మార్గంలో పిల్లల ఒక పక్క ఇరుకు మార్గము, ఒక పక్క విశాల మార్గము. నారో వే అండ్ వైడ్ వే. చూజ్ నారో వే, దెర్ ఈస్ లైఫ్ ఇన్ దట్ అని చెప్పి చెప్తాడు. కాబట్టి పిల్లరా, ఇరుకు మార్గంలో, ఇరుకైనా సరే ఇరుకులో విశాలత కలుగజేసేటటువంటి దేవుడు. పిల్లరా, న్యూనెస్ ఆఫ్ లైఫ్, న్యూ ఐడెంటిటీ, మనకు ఒక క్రీస్తునందు కొత్త గుర్తింపు అనేటటువంటిది. కాబట్టి వాకింగ్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, న్యూనెస్ అంటే న్యూ ఐడెంటిటీ,
మనకు క్రీస్తు ద్వారా దేవుని యొక్క బిడ్డలము, రాయబారులము, క్రీస్తు రాయబారులము, సైనికులము. మనకు చూడండి, మరి ఎన్నో పిల్లల ప్రత్యేకింపబడినటువంటి వారు, పరిశుద్ధ జనాంగం అని చెప్పి మనకు మరి తెలుస్తున్నది. న్యూ ఐడెంటిటీ, న్యూ నేచర్ టువర్డ్స్ సిన్. మనకు పిల్లరా ఒకప్పుడైతే పాపపు స్వభావమే ఉండేటటువంటిది, ఇప్పుడు ఆత్మీయ స్వభావము, స్పిరిచువల్ నేచర్ అండ్ సిన్ఫుల్ నేచర్ అనేటటువంటి స్పిరిచువల్ నేచర్, న్యూ నేచర్ టువర్డ్స్ సిన్, పాపమునకు వ్యతిరేకమైనటువంటి స్వభావములు వస్తాయి. న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఒబీడియన్స్ మనలో ఆ యొక్క మరి దేవునికి విధేయతతో కూడినటువంటి ఒక కొత్త నమూనా మనలో రావటం అనేటటువంటిది మనం గమనిస్తాం పిల్లారా. కాబట్టి ప్రతి దినం కూడా క్రీస్తు మరణంతోనూ లేవకతోనూ కలిసిపోయిన వాడిగా ప్రతిరోజు జీవించటము, లివ్ ఎవ్రీ డే యాజ్ వన్ జాయిండ్ విత్ క్రైస్ట్ డెత్ అండ్ రిజరెక్షన్. క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానములో పాల్గొన్నటువంటి రీతిగా మనము జీవించాలి. యేసు ప్రభు ఏ రీతిగా క్రైస్తవ జీవితం అంటే ఇట్స్ నథింగ్ బట్ లివింగ్ లైక్ క్రైస్ట్, వాకింగ్ లైక్ క్రైస్ట్, వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఏ రీతిగా పిల్లారా చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు, మనం కూడా మన విశ్వ బ్యాప్టిజం ద్వారా మరి చనిపోయి ముంచబడి తిరిగి పిల్లల న్యూనెస్ తోటి మరి యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరి బ్యాప్టిజం తీసుకొని ఉంటున్నాడు, అప్పుడు ఆ దేవుడు మరి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదల, ఆ యొక్క న్యూనెస్ ప్రియులారా అనేటటువంటిది చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:4 అధ్యాయంలో చూసినటువంటి రీతిగా మనకు యూనియన్ విత్ క్రైస్ట్ ఇన్ హిస్ డెత్ మనం తెలుసుకోవాలి. క్రీస్తు మరణములో ఆయనతో ఏకత్వం అనేటటువంటిది. రెండవది యూనియన్ విత్ క్రైస్ట్ ఇన్ హిజ్ రిజరెక్షన్, మరణమే కాదు కానీ ఆయన యొక్క క్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా మరి ఆయనతో ఏకత్వము. మరి మూడవదిగా పర్పస్, మరి జీవితపు నూతనత్వంలో నడుచుట, వాక్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. కాబట్టి పిల్లారా రిజరెక్షన్ ఇస్ గాడ్స్ పవర్, పునరుద్ధానపు శక్తి పిల్లారా, పునరుద్ధానం అనేటువంటి దేవుని శక్తి. నడుచుట కృపలో మన బాధ్యము. వాకింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ గ్రేస్. కాబట్టి పిల్లరా ఆ పునరుద్ధానము అనేటటువంటి అది దేవుని యొక్క శక్తి అంటున్నది. సిలువను గురించినటువంటి వార్త నశించుతున్నటువంటి వారికి అది వెర్రితనం, కానీ మనకైతే అది శక్తి. పిల్లల పునరుద్ధానపు శక్తితోటి మనం జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు అటువంటి సమాన అనుభవం కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాడు పిల్లల. కాబట్టి 3 విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఆశిస్తున్నాను, ధ్యానించవలనని. మొట్టమొదటిగా న్యూ డెత్. కాబట్టి పిల్లరా మరి మన యొక్క జీవితంలో మరి పాతి పెట్టబడటము, ఒక అది చచ్చితేనే కానీ దాంట్లో నుంచి జీవం రాదు. కాబట్టి పిల్లల పాత స్వభావం, పాత అలవాట్లు, ఆ పాత ఆదాము స్వభావం పిల్లల పాపంతో నిండి ఉంటున్నది, చీకటితోటి, దుష్టత్వంతో, దుర్మార్గంతో, అవినీతితోటి, అక్రమంతోటి. అటువంటి జీవితాన్ని మనము చనిపోయినటువంటి స్థితికి వి నీడ్ టు పుట్ ఆన్. కాబట్టి అబన్ డౌన్ ద ఓల్డ్ లైఫ్, పాత జీవితమును విడిచిపెట్టడం పిల్లల. ఎవడనైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, పాతవి గతించెను. కాబట్టి ప్రభు ఇంకా ఒకవేళ యేసును అంగీకరించిన తర్వాత కూడా క్రైస్తవులు అని చెప్పుకొని ఇంకా పాపపు ఆ యొక్క లోకపు స్వభావం నడితే, దిస్ ఇస్ ద టైమ్ యూ నీడ్ టు బరీ దోస్ థింగ్స్, బరీడ్ ఇన్ టు డెత్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యంలో 4వ వచనంలో చూస్తే, అలాగనే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడటం పిల్లరా, అటువంటి అనుభవమును మరి పొందటానికి మనం ప్రయత్నిద్దాం పిల్లరా. ఆ యొక్క పాత ఆదాము స్వభావము, ఓల్డ్ నేచర్ పిల్లరా, రిఫ్యూజ్ టు రీహార్స్ డెడ్ హ్యాబిట్, చచ్చిపోయిన అలవాట్లను మళ్ళీ మరి అవి పునరావృతం కాకుండా చేసుకొనకుండా మరి జాగ్రత్త పడవలసినటువంటి వారం ఏమిటంటే, వి నీడ్ టు హేట్ సిన్, వి నీడ్ టు హేట్ ద ఓల్డ్ ఫ్రెండ్షిప్. ఆ పాత అలవాట్లు, పాత స్నేహములు,
అవన్నీ కూడా పిల్లారా డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఓల్డ్ ఆక్సిజన్ సప్లై. యూ డోంట్ గో బ్యాక్ టు ఇట్. పాత ఆక్సిజన్ సరఫరాను ఆపివేసి ఆ యొక్క ఫ్లేవర్ అనొచ్చు, లేకపోతే ఆ యొక్క పిల్లారా మనకి ఏవేవి లాభకరములు అటునన్నింటినీ క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నానని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా ఆ రీతిగా పిల్లారా పాత ఆక్సిజన్ సరఫరాను ఆపివేసి తిరిగి మరలా మరి అటువంటి ఆ ప్రదేశాలకు, అటువంటి వాతావరణంలోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలా. మరి మనలో శోధనలు అనేటటువంటి వస్తాయి. కానీ బట్ యు నో లాంగర్ లివ్ యాజ్ ఇఫ్ సిన్ ఓన్స్ యూ. కాబట్టి ఇవన్నీ కూడా మనం మీదుగా వెళ్ళిపోతాయి. తలంపులు, శోధనలు అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంటాయి. కానీ పిల్లారా ఆట మీద మనసు ఉంచకూడదు, ధ్యాస ఉంచకూడదు, ఆటకు లోనవ్వకూడదు. పిల్ల డు నాట్ ఈల్డ్ టు ద టెంప్టేషన్, ఈల్డ్ నాట్ టు టెంప్టేషన్ అని చెప్పి గొప్ప పాట ఉంటున్నది, హిమ్ పాడుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఫర్ ఈల్డింగ్ ఈజ్ సిన్. కాబట్టి పిల్లారా మరి రెండవదిగా ఏంటి అంటే మొదటిది మనల్ని పాతి పెట్టబడేటటువంటి అనుభవం, పాతాల వాటిని. రెండవదిగా న్యూ డిస్పోజిషన్, కొత్త మరి మనోవైఖరి అని చెప్పి కూడా చెప్పవచ్చు. బిలీవ్ రిజరెక్షన్ లైఫ్, పునరుద్ధాన జీవమును నమ్ముట. యేసు ప్రభు ఏ రీతిగా పిల్లారా మరి ఆ పునరుద్ధానుడై లేచి ఉంటున్నాడు, అటువంటి సమాన అనుభవం పిల్లారా మనము కూడా ఆ రీతిగా పిల్లారా నూతన జన్మ అనుభవం, పునరుద్ధానపు శక్తిని పొంది దేవుని కొరకు గొప్పగా ఎప్పుడైతే మనం ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తాం, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో శరణు వేడుకుంటున్నాము, మన పాపములు కడగబడితే హృదయం మారుతుంది, పరిశుద్ధాత్మ మనలో పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడతాం. పిల్లారా మనకు కొత్త ఆశలు, న్యూనెస్ ఇన్ అవర్ లైఫ్ వి సీ. పిల్లారా జస్ట్ యాజ్ క్రైస్ట్ వాజ్ రైజ్డ్, ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిలో క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, జస్ట్ యాజ్ క్రైస్ట్ వాజ్ రైజ్డ్, రిజరెక్షన్ లైఫ్ ఇస్ రియల్. కాబట్టి మన యొక్క జీవితాల్లో తెలుసుకున్నాం. ఇక్కడే ఒకసారి తిరిగి జన్మించినటువంటి వారు ఆ పునరుద్ధానానికి వచ్చినటువంటి వారికి ఇంకా మరణము లేదు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తూ, క్రీస్తు ఏ రీతిగా లేపబడి ఉంటున్నాడో పునరుద్ధాన జీవం అనేటటువంటిది నిజం. పిల్లరా కాబట్టి పిల్లరా ఒకవేళ మన యొక్క జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టయితే, వెనుక బ్యాక్ స్లైడర్గా ఉన్నట్టయితే, బ్యాక్ స్లైడర్స్గా లేకపోతే ఏదైనా పాపంలో ఉన్నట్టయితే, దిస్ ఇస్ ద టైమ్ టు రిటర్న్ టు క్రైస్ట్, దెన్ రైజ్ అండ్ వాక్. మన యొక్క జీవితంలో పిల్లరా ఒకవేళ ఇంకా కుంటుబడిన స్థితి, ఆ లుక్ వామ్ కండిషన్, మందబడినటువంటి స్థితిలో ఉన్నట్టు, దిస్ ఇస్ ద టైమ్ ఆస్క్ పార్డన్, గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్, గెట్ దట్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆ రక్షణ నిశ్చయతోటి పిల్లరా మరి లెగిచి పిల్లరా శక్తివంతులమై మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. పిల్లరా ఒక గింజను మనం చూసినట్లయితే, సీడ్ డజంట్ స్ట్రగుల్ టు బికమ్ ఎ ట్రీ బై స్ట్రెంగ్త్. కాబట్టి గింజ తన బలంతోనే చెట్టుగా మారటం కోసం పోరాడదు. పిల్లరా ఆ గింజ ఏ రీతిగా పిల్లలు దాంట్లో వెళ్ళినప్పుడు దానికి వాటర్ అవసరము, మరి గాలి అవసరము, తర్వాత ఆ యొక్క ఎండ, సూర్య రశ్మి, ఇవన్నీ కూడా అవసరం. అటన్నిటితో అవి ఎంతగా పిల్లరా అది ఆవు గింజ, అది పిల్లరా సీడ్ ఏ రీతిగా పిల్లరా పాతి పెట్టబడటం అనేటువంటి జరుగుతుంది. దాంట్లో నుంచి న్యూ లైఫ్ అనేటటువంటిది రావటం మనం గమనిస్తాం. కాబట్టి ఒబీడియన్స్ ఫ్లోస్ ఫ్రమ్ రిజరెక్షన్ లైఫ్ విత్ ఇన్ అండ్ గ్రేస్ ఎంపవర్స్ డిజైర్స్. కాబట్టి పిల్లల మన లోపల పిల్లల ఆ యొక్క పునరుద్ధాన జీవం నుండి మరి విధేయత ప్రవహిస్తుంది. ఆ పునరుద్ధానం దాంట్లో పిల్లల మనం లోబడతాము, తగ్గింపుతనము, దీనత్వము, సంపూర్ణంగా విధేయులు అవుతాం. యేసు ప్రభు వారు ఏ రీతిగా ప్రభు నా చిత్తం కాదు కానీ నీ చిత్తం అన్నాడు, ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా తండ్రి చిత్తం చేయటానికి మనము మరి ఆశిస్తాం. పిల్లారా మూడవదిగా చివరిగా న్యూ బిహేవియర్. కాబట్టి న్యూ కొత్త ప్రవర్తన అనేటటువంటిది, వాక్ డైలీ ఇన్ ఫ్రెష్ ఒబీడియన్స్. ప్రతిరోజు కూడా మరి ఆ కొత్త హుందాతనంతో, విధేయతతో, న్యూ మర్సీస్ ఎవ్రీ డే. ప్రతి దినం కూడా నూతన వాత్సల్యం పుడుతుంది, మార్నింగ్ బై మార్నింగ్ అని చెప్పి మనము పాట పాడుకుంటున్నాం. గ్రేట్ ఈస్ దైన్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి పిల్లలు ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు. మనం కూడా వీ టూ మే వాక్ కంటిన్యూస్ డైలీ లైఫ్ డైరెక్షన్. మనం కూడా పిల్లరా మరి నడుచుకొనున్నట్లు ఇక్కడ చూసినట్లు అయితే నూతన జీవం పొందిన వారై మనం అలాగే మనమును
నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. కాబట్టి పిల్లారా మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా ఇది ప్రతి దినము కంటిన్యూస్ డైలీ వాక్ అన్ని దినము కూడా సిలువను మోస్తూ తను తాను ఉపేక్షించుకుంటూ అనుదినము ఆయనను వెంబడించేటటువంటి వారముగా శిష్యత్వం పిల్లారా డైలీ వాకింగ్ అండ్ లుకింగ్ అంటూ క్రైస్ట్ విశ్వాసన కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తబడవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. ప్రాక్టికల్ అప్లికేషన్ మరి ఇది ఏ రీతిగా మరి మన యొక్క దైనందిన జీవితంలో దీన్ని ఏ రీతిగా చేయాలంటే రినౌన్స్ వన్ రికరింగ్ సిన్ ప్యాటర్న్. మన యొక్క జీవితంలో ఏ యొక్క పాపములు పిల్లారా తరచుగా ఫ్రీక్వెంట్ గా అవి పునరావృతం కాకుండా పిల్లారా పాప అలవాటును విడిచిపెట్టాలా, సిలువకు వేయాలి పిల్లారా. మరి వాటిని పాతి పెట్టబడవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లారా. దేవుని సన్నిధిలో శరణు వేడుకోవటం, దేవుని యొక్క శక్తిని పొందటం పిల్లారా. ప్రే ఫర్ రిజరక్షన్ స్ట్రెంగ్త్, ఆ పునరుద్ధానపు శక్తి పిల్లారా కొరకు మనం ఎంతైనా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మనకు శక్తిని ఇస్తాడు. అపోస్తుల కార్యం 1:8 ఉన్నట్లయితే మరి ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందిదరు. కాబట్టి అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా మీరు నాకు సాక్షులై ఉందరు అని చెప్పి మనం గమనిస్తుంటున్నాము. మూడవదిగా ప్రాక్టీస్ వన్ డైలీ ఒబీడియన్స్. ప్రతి రోజు కూడా ఒక విధేయత చర్యను మనము ప్రాక్టిద్దాం. విధేయతతో పిల్లల విశ్వాసంతో ఆత్మీయ విశ్వాసపు నేత్రాలతోటి ప్రభు వాటిని తెలుసుకొని ఒక త్యాగం చేయటం, సమర్పణ, క్షమించటం అనేటటువంటి ఇటువంటి డైలీ వన్ ఒబీడియంట్ డీడ్ పిల్లరా. షేర్ విత్ ఎ మెచ్యూర్ బిలీవర్ ఫర్ ప్రేయర్. మరి ఆత్మీయంగా బలం పొందినటువంటి మనకు మరి ఆత్మీయంగా నడిపించేటటువంటి వారు మెంటార్స్ ఉంటారు. ఆత్మీయంగా బలం పొందినటువంటి వారు సీనియర్ నాయకులు ఉంటారు, సేవకులు, సంఘ కాపర్లు, వారితో షేర్ చేసుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవటం కూడా అది మనల్ని శక్తివంతులను చేస్తుంది పిల్లల. కాబట్టి ఇతర బైబిల్ వాక్యాల్లో కూడా మనం చూస్తాం. ఎఫెసీలు 4:22-24 దాకా చూస్తే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడినటువంటి వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు కొనవలను. పుట్ ఆఫ్ ఓల్డ్ సెల్ఫ్, పుట్ ఆన్ న్యూ సెల్ఫ్. కాబట్టి పిల్లరా ఆ పాతవి వదులుకొని ఆ నూతనమైనటువంటి వాటిని ధరించవలసినటువంటి వారం అంటున్నాను. 2 కొరింథీ 5:17 కూడా మనం చదువుకున్నాం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్త వాయును. కాబట్టి ఎవరైనా సరే పిల్లరా ఇది ప్రాక్టికల్ ఒకవేళ ఇటువంటి అనుభవం లేకపోతే దిస్ ఇస్ ద టైమ్ టు టర్న్ టు క్రైస్ట్. సంపూర్ణంగా క్రీస్తు వైపు చూడటం. నేను 17 సంవత్సరంలో అప్పుడు ఐ లుక్ టు గాడ్, ఐ రిపెంటెడ్ ఫర్ మై సిన్స్, ఐ కన్ఫెస్డ్ మై సిన్స్. నాలో దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు అనుభవము, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం, క్షమించవలసినటువంటి వాటిని క్షమించబడటం, సమాధాన పడటం, ఇవన్నీ చేయటం వలన పిల్లారా మనకు క్రీస్తులో కొత్త సృష్టి పిల్లారా. వీఆర్ బోర్న్ అగైన్ బిలీవర్స్ ఆ క్రీస్తులో పిల్లారా. కాబట్టి ముందుకు వెళ్ళటం అనేటటువంటి చూస్తాము. కాబట్టి ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:4 చూస్తే ద గాస్పెల్ ఈస్ నాట్ ఓన్లీ సంథింగ్ యూ బిలీవ్, ఇట్ ఈస్ సంథింగ్ యూ వాక్ ఇన్. కాబట్టి ఈ యొక్క సువార్త అనేది కేవలం నమ్మటం అనేటటువంటిదే కాదు, కానీ మనము నడవవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఎట్లాగా వాకింగ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, జీవితపు నూతనత్వంలో మనం జీవించాలా. క్రీస్తు ఏ రీతిగా లెగిచి ఉంటున్నాడో పునరుద్ధానుడై, అలాగనే పిల్లారా పాత దాన్ని విడిచిపెట్టి లేవబడినటువంటి జీవనం నమ్మి ఈరోజు మనము విధేయత చూపిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఓ గొప్ప దేవా తండ్రి మాకు మాదిరిగా ఉండి ఉంటున్నారు నాయన. ఏ రీతిగా పాత పెట్టబడి
మూడో దినం లెగిచి ఉంటున్నారు ప్రభా. ఒక గొప్ప నాయన తండ్రి పునరుద్ధానుడు అయినటువంటి దేవుని ఆశిస్తున్నది. ఖాళీ సమాధి ప్రభా, ఎంప్టీ tomb ఫాదర్. ఓ గొప్ప నాయన తండ్రి, ఆ పునరుద్ధాన శక్తిని ప్రభా మేము పొంది ఈ లోకంలో మీ కొరకు శక్తివంతులుగా మహిమ కరమైనటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయండి. మీ యొక్క మార్గంలో నడుచుకునేటటువంటి వారుగా, న్యూనెస్ ఆఫ్ లైఫ్ గా ప్రభా తండ్రి, వాకింగ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, ఆ కొత్త జీవం నాయన తండ్రి మీరు ఇస్తున్నారని చెప్పి తండ్రి వాగ్దానం చేసి ఉంటారు. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు, యేసు నామములో ప్రభు. బలహీనలను తండ్రి బలాభివృద్ధులు చేయండి, శక్తివంతులను చేయండి, ధైర్యమును ప్రభా తండ్రి అనుగ్రహించండి ప్రభు. మీలో ప్రభా నూతనత్వంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభు. హృదయంలో మార్చండి ప్రభు. ఉదయంలో నుండి వచ్చేటటువంటిదే ప్రభా మేము మాట్లాడతాం. జీవధారల అవుట్ ఆఫ్ ద ఓవర్ ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. మా హృదయంలో ఏది నిండి ఉంటుందో దాన్ని నుంచి ప్రభా తండ్రి మరి మేము మాట్లాడుతుంటాం ప్రభా. మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క సమస్యలలో, బలహీనతలో ప్రభా తండ్రి, శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో మీరు సహాయం చేయండి, బలవంతులను చేయండి ప్రభా. మీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉంటూ మీ కృపలో తండ్రి అభివృద్ధి చెందుతూ ప్రభా, న్యూనెస్ ఆఫ్ లైఫ్ లో తండ్రి కొత్త జీవితంతో తండ్రి జీవించడానికి సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ నేతలకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.